హాయ్ అండి. ఈరోజు రెసిపీ మటన్ సూప్. మటన్ పాయా సూప్ కాదండి, ఇది మటన్ జాయింట్ సూప్. మటన్ షాప్లోకి వెళ్తే మటన్ జాయింట్స్ అడిగితే వాళ్ళే కట్ చేసి నీట్గా ఇస్తారండి. ఈ జాయింట్ సూప్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ముందుగా ఈ జాయింట్స్ అన్నిటిని బాగా వాష్ చేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ మట్టుకే వేసి దాన్ని కల్లా చేసుకోవాలి. అంటే దాంట్లో కొంచెం నీచు వాటర్ వస్తుంది, అదంతా ఇమిరిపోయేంత వరకు వేపుకోవాలి. అలాగే 1 టమాటో కట్ చేసుకొని కొంచెం అంత కరివేపాకు, కొంచెం అంత కొత్తిమీర, ఒక 4-5 వెల్లుల్లి లైట్గా దంచి పెట్టుకోవాలి. అలాగే ఒక ఆనియన్ని తీసుకోవాలి. వీటన్నిటినీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మిరియాలు, ధనియాలు, జీలకర్రని కొంచెం పౌడర్గా చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటిని ముందుగా కల్లా చేసి పెట్టిన మటన్లో యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక సిమ్లోనే కొంచెం సేపు వేపాలండి. ఎక్కువసేపు వేపాల్సిన అవసరం లేదు. ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటిని యాడ్ చేసి దీంట్లోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా మొత్తం అంతా బోన్స్కి అంతా ఈ పౌడర్ పట్టేలాగా వేపుకోవడం వల్ల ఆ స్పైసెస్ అన్నీ కూడా బోన్స్కి బాగా పడతాయి. ఇలా 1 నిమిషం వేపుకున్న తర్వాత ఈ బోన్స్కి 1.5 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని 15-20 విజిల్స్ బాగా విజిల్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఆ బోన్లో ఉన్న సూప్ అంతా, ఆ జ్యూస్ అంతా కూడా ఆ వాటర్లోకి దిగుతుందండి. ఇలా 15-20 విజిల్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని చల్లార్చి తీసుకోవాలి. మరీ వేడిగా తీసుకోవాల్సిన పని లేదు, కొంచెం గోరెచ్చగా తీసుకున్నా సరిపోతుంది. ఈ సూప్లో బెనిఫిట్స్ ఏంటంటే, ఈ సూప్ తాగటం వల్ల ఆ బోన్లలో ఉన్న జ్యూస్ అంతా సూప్లోకి దిగి, ఎక్కువ విజిల్స్ పెట్టాం కదండి, దానివల్ల బాడీలో వీక్నెస్ ఉన్నా, లేదన్నా జాయింట్స్ పెయిన్స్ ఉన్నా, నడుము నొప్పులు ఉన్నా చాలా మంచి ఇమీడియట్గా స్ట్రెంగ్త్ని ఇస్తుంది. ఆయిల్ ఎక్కువ యూజ్ చేయాల్సిన పని కూడా లేదు. దాంట్లోనే మటన్లో ఉన్న ఫ్యాటే దీంట్లోకి దిగి చాలా టేస్టీగా ఉంటుంది. జలుబు అలా ఉన్నా కానీ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీని రిజల్ట్ ఏందో మీకే తెలుస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.